ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారం. మనం చాలా రోజుల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ జిల్లాల వారీగా డీటెయిల్గా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని భావించడం. అయితే ఈ రోజు కూడా కొంత పాక్షికంగానే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా ప్రోటోకాల్ ప్రకారం కొంత మేము అందరు ప్రజాప్రతినిధులను తీసుకోలేకపోయినాం. కొంత అంటే ఎంపీ గారికి పార్లమెంట్ పెట్టడం లేదా ఇతర కారణాల రీత్యా ఇంకా రాబోయే కాలంలో కూడా అందరు ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నాం. అధికారులకు అందరికీ ఒకటే నా యొక్క సూచన, ముఖ్యంగా ఈ సీజన్ మాన్సూన్ లో మనము రకరకాల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోబోతున్నాము. సమ్మర్లో ఒక రకమైనటువంటి సిచ్యువేషన్, మరి ఈ సీజన్లో వర్షాకాలంలో ఒక రకమైనటువంటి సిచ్యువేషన్కు తగ్గట్టుగా మన యొక్క ప్రణాళిక కూడా ఉండాలి. మన యొక్క అంటే ప్రజల్ని అప్రమత్తం చేయడం, ప్రజల్ని కాపాడుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ 3 months ఒక రకమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆఫ్టర్ మళ్ళీ మనకు అక్టోబర్ మళ్ళీ ఒక రకమైన, ఆ తర్వాత ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఒక రకమైన ప్రణాళిక మార్చి నుంచి. సో ఇట్లా ఈ ఒక్కొక్క 3-4 months ఒక్కొక్క రకమైనటువంటి అలర్ట్నెస్, పబ్లిక్ ని కానీ, ఉద్యోగులు కానీ, అధికారులు కానీ అలర్ట్గా ఉంటేనే మనం ప్రజలకు మరి మంచి సేవ చేయగలుగుతాం. కాబట్టి ఆ ఉద్దేశంతో కొంత అలర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అధికారులను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేసి ఈ వర్షాకాలంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అవడం కానీ, లేదా విషజ్వరాల బారిన పడడం కానీ, సేమ్ టైంలో ఇప్పుడు స్కూల్స్ కూడా రీఓపెన్ అయినాయి. స్కూళ్ళల్లో, హాస్టల్స్లలో రకరకాల సమస్యలు, హెల్త్ సమస్యలు, ఎడ్యుకేషన్ సమస్యలు, శానిటేషన్ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ మనము మరి అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా, ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడు నిజంగా మన మనసు అందరిది కూడా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మనము ఉద్యోగాలు చేస్తున్నామంటే మరి మన పిల్లలు సంతోషంగా ఉండాలని మన ఎజెండాలో ఉంటుంది. మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబ బాధ్యత మోయాలి. కాబట్టి మీరు ఈ ఉద్యోగాలు ఉండాలనుకుంటున్నారు. కానీ మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే మీరు ఏ జాబ్లో అయితే కంటిన్యూ అవుతున్నారో, ఏ జాబ్లో అయితే, ఏ వృత్తిలో అవుతున్నారో ఆ వృత్తికి న్యాయం చేసినప్పుడే మీరు మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఇవాళ చాలా మంది మేము అధికారులను తిట్టవచ్చు అనొచ్చు, కానీ ఒక మీటింగ్లో అధికారిని అవమానకరంగా మేము మాట్లాడినాం అనుకో, మీ పని బాగా లేకుండా, లేదా మీరు ఎక్కడో తప్పు చేస్తే అవినీతితో లేకుండా ఇంకొక రకంగా, అప్పుడు మీరు బాధపడడం కాదు, మీరు కన్న తల్లిదండ్రులు బాధపడతారు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు బాధపడతారు, మీరు కన్నా మీ పిల్లలు బాధపడతారు. మా నాన్న, మా అమ్మ ఇట్లా ఉద్యోగంలో ఉండి ఈ పొలిటికల్ లీడర్ తోటి, ఈ ఆఫీసర్ తోటి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ తీసుకున్నారు, వచ్చినాయి అనేది. For more videos like this, subscribe Big TV channel.